కేసీఆర్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, నిన్న ఏం మాట్లాడారనే దాని మీద చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న కేసీఆర్ వీళ్ళందరినీ పిలుచుకొని ఎర్రవెల్లిలోని తన ఇంట్లో కీలక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఏం మాట్లాడంటే ప్రధానంగా ఫస్ట్ బయటికి వచ్చినటువంటి మాట, బయటికి మీడియాకి అధికారికంగా ఇచ్చింది మాత్రము 27 తారీఖు ఏప్రిల్ 27 తారీఖు తోటి 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి, అంటే 24 కంప్లీట్ అయిపోయి 25వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉందన్నమాట. 25వ వసంతంలోకి అడుగు పెడతా ఉన్నది. ఈ సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలి, ఆ వేడుకలు నిర్వహించాలి. అది ఆషామాషిగా నిర్వహించొద్దు. ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజలు నిర్మించుకున్నటువంటి పార్టీ, తెలంగాణకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచేటువంటి పార్టీ, తెలంగాణకి శ్రీరామ రక్షగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆయన ముఖ్య నాయకులతోటి కేసీఆర్ నిన్న మాట్లాడడం జరిగింది. ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు పట్టవు అనేటువంటి విధంగా వారిన నాయకులతో మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా వరంగల్లో 10 లక్షల మందికి పైనే 10 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ పెడదామని చూస్తున్నారు. భారీ బహిరంగ సభ 10 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ పెడదామని చూస్తున్నారు. దానికోసము విశాలమైనటువంటి ప్రదేశం ఎక్కడ ఉన్నది, ఏడ ఉందో విశాలమైనటువంటి ప్లేస్ చూడండి, ఎలాంటి పార్కింగ్ ఇబ్బంది రాకుండా, జనానికి ఇబ్బంది రాకుండా పెద్ద ప్లేస్ చూడండి అని చెప్పి నిన్న అప్పటికే పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా ఆల్రెడీ వెళ్ళి కొన్ని ప్రదేశాలను చూసినట్టుగా కూడా కొన్ని వీడియోలు, వార్తలు బయటకు వచ్చినాయి. సో ఇది 10 లక్షల మందితోటి ఒక సభ పెడదామనేటువంటి ప్రయత్నము కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇందులో కేసీఆర్ నాయకులకు చెప్పినటువంటి మాటలు కొన్ని చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పిండు. అయితే ఇందులో 3 అంశాల గురించి ప్రధానంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకటి 15 నెలల కాంగ్రెస్ పాలన మీద మాట్లాడడం జరిగింది. దాంతోపాటు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీద మాట్లాడిర్రు. అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తూ మాట్లాడిర్రు వారు. దాంతోపాటు తెలంగాణలో బీజేపీకి వచ్చేసింది ఊపు, బీజేపీ ఊపు ఉన్నది, బీజేపీ ఊపేస్తుంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. దీని మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా రైతులకు సంబంధించి ఆయన చర్చించారు. రైతులకు సంబంధించి ప్రధానంగా చర్చ వచ్చింది. రైతులు ఏ రకంగా గోసపడుతున్నారు, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఈ అన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే 10 నెలల కేసీఆర్ కాంగ్రెస్ పరిపాలన చూసి 15 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అనేది ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. అంటే కాంగ్రెస్ వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ ప్రియారిటీస్ ఏంటివి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పాలకులకు, ఆ ముఖ్యమంత్రికి ఆయన ఇంపార్టెన్స్ ఏంటి, ఆయన ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, సెకండ్ ప్రియారిటీ ఏంటి, థర్డ్ ప్రియారిటీ ఏంటి, ఇట్లా లాస్ట్ ప్రియారిటీ ఏంటి, ఇట్లా వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యవహారం ఏంటి, ఏ రకంగా వాళ్ళ పదవులను కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు, ఇవన్నిటి గురించి కూడా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. రైతులు గోసపడతా ఉన్నారు, విద్యార్థులు గోసపడతా ఉన్నారు, ఉద్యోగులు గోసపడతా ఉన్నారు, నిరుద్యోగులు గోసపడతా ఉన్నారు, ఈ అన్నిటి గురించి కూడా ఆయన సుదీర్ఘంగా నాయకులతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ మాట్లాడుతున్న క్రమం లోపల 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనని కూడా గుర్తు చేసుకున్నాడు. 10 ఏళ్ళు మనం పరిపాలనలో ఉన్నాము, ఎన్నడూ అంటే ఈ సమస్యలు ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సమస్యలు అనేటివి సర్వసాధారణము అయితేనే ఉంటాయి. కానీ ఈ రేంజ్లో ఇబ్బందుల వల్లే మనం 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పుడు కొంత అనిశ్చితి ఉంటుంది, కొంత మన కొత్త సంసారము, అది ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, వచ్చేది ఏంటిది, పోయేది ఏంటిది, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉంటాయి. సో కాబట్టి అప్పుడు కొంత మనకు సమయం పట్టింది. మనము 2014లో మనం ప్రభుత్వంలోకి వస్తే 2016 నాటికి మనము మెజారిటీగా వ్యవసాయ రంగానికి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను మనము ఒక కొలిక్కి తీసుకురాగలిగినాం. ప్రధానంగా రైతుకి ఏం కావాలి, నీళ్లు కావాలి, కరెంటు కావాలి, ఆ పండించిన పంట కొనుగోలు కావాలి. దాని తర్వాత 2018 నుంచి పెట్టుబడి అనేది ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి ఆశిస్తూ ఉన్నారు రైతులు. అంతకుముందు ఏం ఆశించలేదు, ఇవి ఇస్తే చాలు,
ఏంది కరెంటు చక్కగిచ్చి కాలువలలో నీళ్లు చక్కగిచ్చి పండించిన పంటను సరిగ్గా కొనుగోలు చేస్తే ఏ బాధ లేదు ఏ తిప్పలేదు అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు. కానీ 2018 తర్వాత కేసీఆర్ రైతుల గోసం చూడలేక ప్రతి ఒక్కరికి ఎకరానికి 5,000 చొప్పున రైతు బంధును ఇవ్వడం స్టార్ట్ చేసి ఫస్ట్ 4,000 ఇచ్చిన తర్వాత 5,000 చేసిన దాన్ని ఒక విడత తర్వాత. సో అట్లా 5,000 చేసి అట్లా దానికి రైతులు కూడా అలవాటు పడ్డారు, కొంత రిలాక్సేషన్ పొందుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేజర్గా ప్రధానంగా నీళ్లు, కరెంటు, పండించిన పంట కొనుగోలు చేయడము, గిట్టుబాటు ధర రావడము, దాంతోపాటు పెట్టుబడి సాయం రావడము, ఈ ఈ ఈ 4-5 సదుపాయాలు కనుక వాళ్ళకి కల్పిస్తే రైతాంగం చాలా నిమ్మలంగా ఉంటుంది. రైతాంగము రెట్టించిన ఉత్సాహంతో పంటలు పండిస్తుంది, రాష్ట్రము ముందుకు పోతుంది అన్నటువంటి ఆకాంక్షలో ఆయన ఆ కార్యక్రమం చేసిండు. సేమ్ అట్లనే ఇప్పుడు ఈ మూడిట్లో కాంగ్రెస్ ఈ 4 సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది అనేటువంటి అంశాన్ని నిన్న వారు ప్రధానంగా మాట్లాడుకోవడం జరిగింది. నీళ్ళు అందియలేకపోతుర్రు, కరెంటు చక్కగా ఇవ్వలేకపోతుర్రు, ఇంకా ఇదేంది ఇంకా రైతు భరోసా గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా రైతు భరోసా పూర్తి స్థాయిలో వచ్చినట్టుగా ఏడ కూడా కనపడతలేదు, ఏడ కూడా పెద్దగా కనపడతలేదు. ఇక నాకు రాలేదంటున్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఇది వచ్చినా నాకు వచ్చింది అంటే నెక్స్ట్ టైంకి వస్తుందో రాదన్నటువంటి భయాందోళనలో కూడా ఉన్నారు. ఇక రైతు బీమా గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. బోనస్ గురించి మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి గారు ఇంత పొడుగు మాటలు. బోనస్ పైసలు ఇప్పటిదాకా టిల్ డేట్ వరకు కూడా బోనస్ పైసలు పడలేదు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందో, రైతులను ఏ రకంగా వదిలేసిర్రో ఒకసారి మనం ఇక్కడ దీన్ని చూస్తే అర్థమైపోతుంది. సో కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పరిపాలన ఒక రైతులే కాదు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు కూడా, ప్రభుత్వ ఉద్యోగులు కూడా చివరికి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాక ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో కాబట్టి 15 నెలల కాంగ్రెస్ పరిపాలన చూసి ప్రజలు 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనను గుర్తు చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ హయాంలో గిట్లా ఉండే, ఇప్పుడు గిట్లా ఉందనేటువంటి గుర్తు చేసుకుంటా ఉన్నారనే అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించాడు. ఇక దాంతోపాటు కాంగ్రెస్కు ఇంకా భవిష్యత్తు లేదు తెలంగాణలో, తెలంగాణలో ఇంకా భవిష్యత్తు లేదు. మళ్ళీ కాంగ్రెస్ను నమ్మేటువంటి పరిస్థితి ఉండదు తెలంగాణలో. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, అనుభవిస్తూనే ఉన్నారు. ఏ రంగము నాశనం కాలేదు చెప్పండి? అన్ని రంగాలు నాశనం అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎంతమంది మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక ఫ్లాట్ కొనుగోలు చేసిన దానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చాలా కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నాడు, చిన్నపాటి కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు. 100 గజాలో 200 గజాలో 1000 గజాలో తీసుకొని అందులో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే ఎంతమందికి ఉపాధి అవుతుంది? ఎంతమందికి పరోక్షంగా ప్రత్యక్షంగా లావాదేవీలు నడుస్తూ ఉంటాయి. సో అట్లా ఆయన కొనుగోలు చేస్తే, ఆయన అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే పని చేసే కూలీ కానుంచి, మేస్త్రి కానుంచి, కొనుక్కొచ్చే షీకు, సిమెంటు, ఇసుక, ఇలా ప్రతి ఒక్కటి ఇట్లా అన్ని రంగాలతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ చక్కగా నడిస్తేనే అందరి జీవితాలు కొంత నిమ్మలంగా పోతూ ఉంటాయి. సో అట్లా ఈ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు దాంతోపాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం. కొనుగోలు చేసినా అమ్మినా ట్యాక్స్ కట్టాల్సిందే, కొనుగోలు చేసినా ట్యాక్స్ కట్టాల్సిందే, ఎట్లనే ట్యాక్స్ కట్టాల్సిందే. మళ్ళా ఇల్లు కడుతుంటే దానికి పర్మిషన్ తెచ్చుకోవాలంటే మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిందే, మళ్ళీ పన్నులు కట్టాల్సిందే. ఇట్లా ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా కొదవ ఉండదు. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది బికాజ్ ఆఫ్ హైడ్రా. రంగనాథ్ గారి దయ వల్ల, రంగనాథ్ గారి దానివల్ల హైడ్రా తోటి అది కుప్పకూలిపోయింది, మొత్తానికి ఆగమైపోయింది. దాంతో రియల్ ఎస్టేటు ఈ రకంగా అదైపోయింది. దీంతో చాలామంది రోడ్డు మీదకి వచ్చింది. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇట్లా వ్యవసాయ రంగము, విద్యార్థులు, ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చిన్న సన్నకారు, చిన్న ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళు అందరూ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు కాంగ్రెస్ పరిపాలనలో. ఎవరు కూడా కాంగ్రెస్కు మళ్ళొకసారి ఓటేద్దాము, కాంగ్రెస్ను మళ్ళీ గెలిపించుకుందాం అనేటువంటి ఆలోచన ఏ ఒక్కరి లోపల కూడా రావడం లేదు. సో కాబట్టి కాంగ్రెస్ పని అయిపోయింది, భవిష్యత్తు మనదే. కాకపోతే ఆ భవిష్యత్తు మనకు రావాలంటే మనము ప్రజల కోసం కొట్లాడాలి. ఇలా రైతులకు కష్టం వచ్చింది, రైతుల పక్షాన్ని నిలబడాలి, కొట్లాడాలి. విద్యార్థులకు కష్టం వచ్చింది, విద్యార్థుల పక్షాన్ని నిలబడాలి, కొట్లాడాలి. ఇది కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించినటువంటి తీరు. ఇక దాంతోపాటు బీజేపీని కూడా ఆయన ప్రస్తావించారు. బీజేపీ ఏదో వచ్చేసింది, ఊగిపోయింది, ఊపొచ్చేసింది అనేటువంటి మాటని ఆయన మాట్లాడడం జరిగింది. అయితే బీజేపీ ఏదో వచ్చేస్తున్నారు. మన 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిరు. ఆ గెలవడానికి ఎవరెవరు సహకరించారు ఏందనేది మనం ఇంతకుముందుకే మాట్లాడుకున్నాం. ఈడ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఓడగొట్టురు అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా పోయి ఆడుకో చెప్పొస్తాడు.
ఇక మొదటి నుంచి టీచర్ ఎమ్మెల్సీ మీద ఒక క్లారిటీతో బీజేపీ బీఆర్ఎస్ మన బీజేపీ కాంగ్రెస్ ఒక ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తూ ఉన్నాయి, అది నడుస్తూనే ఉన్నది. దానికి తోడు ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే పోయి రేవంత్ రెడ్డి పోయి మోడీని కలిసి వచ్చి మీరే గెలుస్తున్నారు 3, గట్టిగా మాట్లాడితే రెండు గెలుస్తారు, గట్టిగా మాట్లాడితే 3 కూడా గెలుస్తారు అన్నట్టుగా ఆయన చెప్పి అక్కడికి పోయి మిలాఖత్ అయి మోకరిల్లాల్సినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఇవన్నీ నడుస్తున్న క్రమం లోపల ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి, అయితేనే ఉన్నాయి. అయితే బీజేపీ వచ్చేసింది అని చెప్పేసి బాగా ప్రచారం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న కేసీఆర్ వాళ్ళతో మాట్లాడారు. బీజేపీతో పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు ఎంత ఉరుకులాడినా ఎంత దుంకులాడినా 10 సీట్లకు పరిమితం కావాల్సిందే, 10 లోపలనే తప్ప పెద్దగా వచ్చి అయ్యేది ఏం లేదు. అది కొంత యువకులు కొంత అంటే సబ్జెక్టు మీద అంటే ఇంకా ఏమంటారు తెలియనటువంటి వాళ్ళు, అవగాహన పూర్తి స్థాయిలో లేనటువంటి వాళ్ళు, యువకులు మాత్రమే ఈ బీజేపీ వెనకాల పోతూ ఉంటారు. కొంత వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్ ఒకసారి మాయ చేసింది, బీజేపీ అలాగనే చేస్తూ ఉంది ప్రయత్నం. కానీ బీజేపీతో వచ్చినటువంటి ప్రాబ్లం ఏం లేదు. బీజేపీ నీటి మీద బుడగ లాంటిది. సో కాబట్టి దాన్ని పెద్దగా మనము అది చేయాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా ప్రతిపక్ష పార్టీగాను మన ప్రత్యర్థిగా చూడాల్సిందే, తప్పులేదు. కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ప్రభుత్వమే ప్రజలను మోసం చేస్తూ ఉంది, దాని మీదనే ఫోకస్ చేయండి. సో బీజేపీ కేంద్రంలో ఇప్పటికీ 3 సార్లు అధికారంలోకి వచ్చింది. ఈ 3 టర్ముల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చింది నయా పైసా లేదు, నయా రూపాయి లేదు. బీజేపీ ఎప్పుడు కూడా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ఏమీ రాదు, ఏమి ఇవ్వరు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ప్రధానంగా మాట్లాడు. సో బీజేపీ నీటి మీద బుడగ లాంటిది, పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.